అని. రైట్ రైట్ రాధా గారు మీరేమంటారు? స్కిల్స్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బట్ చాలా మందిలో ఒక రకమైనటువంటి ఫోబియా స్టార్ట్ అయిపోయింది. వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వెళదాం అనుకున్నటువంటి ప్లాన్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఓవరాల్గా మీరు ఏం చెప్తారు రాధా గారు? ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ H1B వీసాపై అంటే రీఇన్వెంట్ చేసిన, అలాగే ఇప్పుడు వేసినటువంటి నియర్లీ 88 lakhs ఇది ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ ఈ ఇమీడియట్ కన్సర్న్ ఇమీడియట్ మన ఇండియన్ కరెన్సీలో 90 లక్షలు ఇది నియర్లీ 90 lakhs. దాదాపు ఇది ఇంకా పెరిగే, ఎక్స్చేంజ్ రేట్ ఫ్లక్చుయేట్ అవుతున్న పరిస్థితుల్లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఆలోచన చేయవలసింది ట్రంప్ కానీ, అలాగే ట్రంప్ పీపుల్ తన ఎగ్జిక్యూటివ్స్ వీళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటంటే, బికాస్ చాలా అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అట్ అ వెరీ లో కాస్ట్ అమెరికన్ కానీ, అలాగే ఐటీ సెక్టర్లో కానీ ఎంప్లాయబిలిటీ పొందుతున్నారు. దీనివల్ల స్కిల్డ్ అమెరికన్ ప్రొఫెషనల్స్ కానీ, అలాగే స్కిల్డ్ అమెరికన్స్ కానీ జాబ్ లాస్ అవుతుంది అన్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసింది, ఎస్పెషలీ ఇండియన్ నుంచి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఈ స్టెమ్ సెక్టర్స్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, అలాగే మ్యాథమెటిక్స్, ఈ సెక్టర్స్లోని నియర్లీ మనం 2000లో చూస్తే 1.5 million దీనిలో ఇమిగ్రెంట్స్ ఎంప్లాయ్ అయి ఉన్నారు. అయితే 2019-20 కల్లా ఇది 2.5 million వరకు పెరిగింది. అంటే నియర్లీ 42% వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే స్టెమ్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇమిగ్రెంట్స్ అండ్ స్కిల్డ్ వర్క్స్ ప్రొఫెషనల్స్. అలాగే ఓవరాల్ ఐటీ సెక్టర్లో చూస్తే ఈ శాతం మరింత పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్ ఇమిగ్రెంట్స్ నియర్లీ 65% ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అమెరికన్ ఫర్మ్స్. అయితే ఇక్కడ ఆలోచన చేయవలసింది, ఈ H1B వీసా ట్యాక్స్ ఫీజ్ పెంచడం ద్వారా కానీ, అలాగే గ్రీన్ కార్డ్ని గోల్డ్ కార్డ్ కింద చేసి సేల్ చేయటం కానీ, అలాగే గ్రీన్ కార్డ్ కూడా ఇప్పుడు మీరు పొందాలంటే నియర్లీ ఒక 25 questions వేస్తారంట. ఈ 25 questions ఆర్ ఆన్ అమెరికన్ కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ, అలాగే అమెరికన్ హిస్టరీపై. దీనిలో అట్లీస్ట్ 12 questions ఆన్సర్ చేసిన వాళ్ళకి ఈ గ్రీన్ కార్డ్ రెన్యువల్ కానీ, అలాగే న్యూ గ్రీన్ కార్డ్ ఇష్యూయన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విధంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ బయట దేశాల నుంచి వస్తున్నటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మీద అడ్డంకులు పెడితే వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అన్నది మనం ఒకసారి మాట్లాడితే, ఇక్కడ 2 kinds ఆఫ్ ఇంపాక్ట్. వాట్స్ గోయింగ్ టు బి ద ఇంపాక్ట్ ఆన్ అమెరికన్ ఎకానమీ, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఫర్మ్స్ అన్నిటి మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది, అలాగే అక్కడ జాబ్ పొందుదాము అన్న ఆశతో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, అలాగే ఎంప్లాయీస్ పైన కానీ, ఇమిగ్రెంట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అని ఆలోచన చేస్తే, ఇమీడియట్ గా అమెరికన్ ఎకానమీ పై దిస్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఇంపాక్ట్. బికాస్ వాళ్ళకి కాస్ట్ ఆఫ్ హైరింగ్, అలాగే కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సర్వీస్, ఈ కాస్ట్ చాలా వరకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బికాస్ ఇటు ఇమిగ్రెంట్స్ కానీ, మిగిలిన ప్రొఫెషనల్స్ కానీ, వాళ్ళు కంపారిటివ్లీ లోవర్ కాస్ట్. వాళ్ళని మనం అన్స్కిల్డ్ అనడానికి ఎలాంటి అవకాశం లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఎస్పెషలీ ఇండియన్ స్టూడెంట్స్, ఈ స్టెమ్ సెక్టర్స్ లో ఇండియన్ స్టూడెంట్స్ యొక్క పొటెన్షియాలిటీ, అలాగే ఇండియన్ స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్ ని అందరూ కూడా చాలా మెచ్చుకున్నటువంటి అంశం ఇక్కడ మనం ఒకసారి ప్రస్తావించాలి. కాబట్టి అందరూ కూడా అన్స్కిల్డ్ అనడానికి అవకాశం లేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఎస్పెషలీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ నుంచి, మన భారత్ వంటి ఏషియన్ నేషన్స్ నుంచి వెళ్తున్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ స్కిల్డ్. సో వీళ్ళు కంపారబుల్ టు అమెరికన్ ఎంప్లాయీస్ తక్కువ కాస్ట్ కి ఈ H1B వీసా, అంటే అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకోనో, లేదంటే ఇండియాలో డిగ్రీ పూర్తి చేసుకోనో H1B వీసాపై వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఆన్ అ కంపారిజన్ టు అమెరికన్ ప్రొఫెషనల్, వీళ్ళు కంపారిటివ్లీ లో కాస్ట్ కి ఆ MNCs అన్ని కూడా ఎంప్లాయ్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ లో యూజ్ చేస్తాయి. కాబట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంపారిటివ్ గా తగ్గుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క అమెరికన్ MNC కూడా దే విల్ బి రీథింకింగ్ సేమ్ సిచ్యువేషన్. జర్మన్ రీయూనిఫికేషన్ జరిగినప్పుడు కూడా వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీస్ పెరిగితే వాళ్ళందరూ కూడా మేము ఈ దేశం నుంచి సరిహద్దుల్లో ఉన్నటువంటి మరొక దేశాన్ని రీలొకేట్ చేస్తామని వాన్ చేయడం కూడా జరిగింది. సో
సో ఐ థింక్ ఇప్పుడు ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ సర్వీసెస్ పెరగడంతో ఆల్ ద ఫర్మ్స్ విల్ రీథింక్ వాళ్ళు ఏం చేయాలి, అమెరికా నుంచి రీలొకేట్ అవ్వాలా వేరే ఎమర్జింగ్ భారత్ వంటి ఎమర్జింగ్ ఎకానమీస్ కానీ అన్న ఆలోచన చేస్తాయి. కాబట్టి దిస్ ఈస్ ఇంపాక్ట్ ఆన్ ఎంఎన్సీస్. ఆల్రెడీ అన్ని ఎంఎన్సీస్ కూడా వాళ్ళ యొక్క H1B వీసా ఎంప్లాయీస్ ని ఇమీడియట్ గా వాళ్ళ అమెరికాకి రమ్మని కూడా ఆ, ఒక ఒక ఇష్యూయన్స్ జారీ చేశాయి. అలాగే నెక్స్ట్ ఇంపాక్ట్, సో దీని యొక్క ఇంపాక్ట్ మన భారత్ వంటి నుంచి వెళ్తున్నటువంటి ఈ H1B వీసా ప్రొఫెషనల్స్ పై కానీ అలాగే అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నట్టు స్టూడెంట్స్ పైన కానీ ఏ విధంగా ఉంటుంది అంటే మేబీ షార్ట్ రన్ లో వాళ్ళందరి మీద ఈ ఫీజ్ యొక్క భారం, ఈ దాదాపు ₹1,00,00,000 ఫీజు యొక్క భారం పడుతుంది. అండ్ వాళ్ళందరూ కూడా వేరే ప్రత్యామ్నాయాలు ఆబ్వియస్ గా వెతుక్కుంటారు, ఇటు యూరోప్ కానీ ఆస్ట్రేలియా కానీ స్విట్జర్లాండ్ కానీ న్యూజిలాండ్ కానీ. సో ఇప్పుడు గ్లోబల్ గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అమెరికా ఇస్ నాట్ ఓన్లీ ద డెస్టినేషన్ అన్న విషయం కూడా వాళ్ళందరూ ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని భారత్ కి ఒక మంచి అవకాశంగా మనం పరిగణించాలి. బికాస్ భారత్ కి ఉన్నటువంటి స్పెషల్ ఈ సిచ్యువేషన్ అనేది నాట్ ఓన్లీ డెమోగ్రఫిక్ డివిడెంట్ కానీ అలాగే భారత్ లో పెరుగుతున్నటువంటి అవకాశాలు కానీ మనం ఎస్పెషలీ చూస్తే ఈ స్టార్ట్అప్ సెక్టర్ అన్నది నాట్ ఓన్లీ టైర్ 1 సిటీస్ బట్ టైర్ 2 సిటీస్ లో కూడా బికాస్ ఆఫ్ స్కిల్ ఇండియా బ్యాంక్ క్యాంపెయిన్, ఆత్మనిర్భర్ క్యాంపెయిన్, స్టార్ట్అప్ ఇండియా క్యాంపెయిన్. సో టైర్ 2 సిటీస్ లో కూడా రూరల్ ఎకానమీస్ లో కూడా స్టార్ట్అప్ అయినటువంటి పరిస్థితి. అలాగే మన డిజిటలైజేషన్ కోసం ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అండ్ వీ హ్యావ్ డెవలప్డ్ వరల్డ్ క్లాస్ యూపీఐ అండ్ ఆధార్ సిస్టమ్స్ కోసం డెవలప్డ్ వెస్టర్న్ ఎకానమీస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. రైట్, అదే అంటున్నాను. ఆల్టర్నేటివ్స్ చూడాల్సిన అవసరం ఏముంది? ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పాసిబుల్ చేయమని మోదీ ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదెందుకు ఇక్కడ ఉన్నటువంటి యువత తెలుసుకోలేకపోతున్నారు? ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అంటే ఆల్రెడీ మీరు చూస్తే నేను చెప్పినటువంటి టైర్ 2 సిటీస్ నుంచి కూడా ఇప్పుడు ఇన్నోవేషన్స్ అండ్ స్టార్ట్అప్స్ ప్రారంభమయ్యాయి. ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్స్, డ్రోన్స్ సెక్టర్స్ లో కానీ, ఎనర్జీ సెక్టర్స్ లో కానీ, ఈవీ సెక్టర్స్ లో కానీ ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇప్పుడు దే ఆల్ వుడ్ థింక్ టు రీలొకేట్ టు అ ప్లేస్ లైక్ ఇండియా. సో ఇప్పుడు భారత్ లో ఉన్నటువంటి అవకాశాలు, భారత్ లో ఎనారమస్ అండ్ లో కాస్ట్ సర్వీస్ దొరుకుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే రిసోర్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ వెస్టర్న్ ఎకానమీస్ లో లేనటువంటి అత్యున్నతమైన సెక్యూరిటీ అండ్ సేఫ్టీ భారత్ లో ఉంది. సో ఎవ్రీ వన్ వుడ్ థింక్ ఆఫ్, అండ్ నేను అంటున్నట్టు స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్సే కాదు, మేబీ ద డెవలప్డ్ ఎంఎన్సీస్, డెవలప్డ్ కంట్రీలో ఉన్నటువంటి ఎంఎన్సీస్ కానీ ఫర్మ్స్ కానీ ఆల్ వుడ్ థింక్ టు లొకేట్ టు అన్ ఎమర్జింగ్ మార్కెట్ లైక్ ఇండియా. సో ఇది ఒక మంచి ట్రంప్ చేసిన ఏవైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో దీన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం కంపెనీస్ యొక్క సిచ్యువేషన్ ఏమంటారు? అంటే అటు అమెరికన్స్కి వాళ్ళు కావాల్సినంత ఇచ్చి పని చేయించుకోలేక, ఇండియన్స్ని తీసుకోలేక ఏమన్నా మధ్యలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎలాంటి చేంజెస్ ఉండే అవకాశం ఉంది కంపెనీస్ విషయంలో? ఎస్పెషలీ ఆల్రెడీ ఆల్ ఆఫ్ దెమ్ ఇమీడియట్ గా చేసినటువంటి పని, అందరూ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ కి ఒక పిలుపునిచ్చారు. మీరు ఇమీడియట్ గా ఎవరైతే ఈ H1B వీసాలో వచ్చారో వాళ్ళందరూ బయట ఉన్నటువంటి పరిస్థితిలో మీరు కంపెనీకి రిపోర్ట్ చేయండి. అలాగే H4 వీసా అంటే డిపెండెంట్ వీసాలో వాళ్ళ స్పౌసెస్ కానీ మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్ గా US కి రిపోర్ట్ చేయండి అన్న అంశాన్ని అయితే ఆల్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఇమీడియట్ గా జారీ చేసినటువంటి అంశం. అయితే కంపెనీస్ ఇటు భారత్ కానీ లేదంటే ఈ చైనా కానీ ఇతర ఏషియన్ ఎకానమీస్ ఎంప్లాయీస్ పై ఆధారపడడానికి ముఖ్యమైన రీజన్ వీళ్ళు కంపారిటివ్ టు మేబీ అదర్ అమెరికన్ సిటిజన్స్ కానీ మిగిలిన ప్రొఫెషనల్స్ కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే మన వాళ్ళ యొక్క స్కిల్ సెట్, ఎస్పెషలీ నేను ఇందాక చెప్పినట్టు ఇటు కంప్యూటర్స్ కానీ లేదంటే ఎస్పెషలీ స్టెమ్ ఫీల్డ్స్ లోని మన వాళ్ళ యొక్క స్కిల్ సెట్, మన వాళ్ళ యొక్క ప్రొఫెషనలిజం, మన వాళ్ళకి మరొక పెద్ద అసెట్ మన కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ which is on par comparable to a US citizen. So ఇవన్నీ they get at a comparatively low cost. Right, కూడా లేదు, comparatively low cost they are getting world class services. So వాళ్ళు per unit cost of production of these services are comparably lower. That is the reason వాళ్ళందరూ they were looking after Asian or other immigrants who are మాట్లాడదాం. రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు, ఇతరులపై ఆధారపడ